హాయ్. ఎన్నో ప్రేమ కథలు చూసాం, కానీ అదే ప్రేమ కథని సరికొత్త కోణంలో చూపించడానికి మన ముందుకు వస్తున్నారు డైరెక్టర్ ప్రభాకర్ జైని గారు. మరి ఆ సరికొత్త కోణం ఏంటో వారి ద్వారానే అడిగి చూద్దాం. మనతో ఉన్నారు డైరెక్టర్ ప్రభాకర్ జైన్ గారు, అలాగే హీరో సురేష్ చంద్ర గారు. హాయ్ సురేష్. హలో సార్. టైటిల్లోనే ఉంది, ప్రణయ వీధుల్లో పోరాడే ప్రిన్స్ అని ట్యాగ్ లైన్ పెట్టారు. సరికొత్త ప్రేమ కథ అని చెప్పేస్తున్నాం, కానీ మీ ప్రేమ కథలో స్పెషాలిటీ ఏంటి? అంటే మామూలు ప్రేమ అన్నది ఒక భావన అవుతే దానికి ఒక ఉదాత్త లక్ష్యాన్ని, ఒక గొప్ప ఆశయాన్ని యాడ్ చేస్తే అది ప్రణయం అవుతుందండి. ప్రేమ వేరు, ప్రణయం వేరు. ప్రేమ యొక్క ఉన్నత దశ ప్రణయం. ఆ ప్రణయ వీధుల్లో ఉండే హీరోని ఈ మామూలు ప్రణయం కాదు, మనం ఈ రొమాంటిక్ లవ్ కాదు, దేశభక్తి, ప్రజల భక్తి, ఇట్లాంటి ఉన్నత లక్ష్యాలున్న వైపు మార్చి దానికోసం పోరాడే ప్రిన్స్గా హీరోయిన్ మారుస్తుంది అనమాట. అతనికి ఆ లక్ష్యం ఏంటో తెలియచెప్పే పాత్రలో హీరోయిన్ ఉంది కాబట్టి మనం ప్రణయ వీధుల్లో పోరాడే ప్రిన్స్ అని పెట్టాము. ఏమిటి మీ సమస్య? మీది రెండో సినిమా, రైట్? ఓకే. సో హౌ డూ యూ ఫీల్? అంటే రెండో సినిమా వరకు అంటే చాలా చిన్న గ్యాప్లో మీరు రెండో సినిమాని కూడా చేసేస్తున్నారు. సో యాజ్ అన్ యాక్టర్ ఎలా ఫీల్ అవుతున్నారు? మీ అనుభవం ఏంటి? హ్యాపీగా ఉందండి. ఎందుకనంటే మామూలుగా ఏంటంటే ఆర్టిస్ట్గా కొత్త స్టార్ట్ అయినప్పుడు జర్నీ ఏంటంటే కొంచెం ఎక్కడికైనా కొత్త దగ్గరికి వెళ్తే ఒక ఫియర్ అంటూ ఉంటుంది. బట్ ఏంటంటే నాకు సేమ్ అదే బ్యానర్లో మళ్ళీ సెకండ్ మూవీ కూడా ఆఫర్ ఇవ్వటము, అది మళ్ళీ రిలీజ్కి రావటము, రియల్గా ఐఎమ్ హ్యాపీ. స్పెషాలిటీ ఏంటంటే సేమ్ బ్యానర్లో మీరు సెకండ్ మూవీ చేస్తున్నారు. దట్స్ అగైన్ సర్ప్రైజింగ్. అంటే అంత ట్యూనింగ్ అయిపోయిందా సార్ మీకు, అంటే డైరెక్టర్ గారికి, హీరోకి? వాట్ ఈస్ ద రీజన్? ఐ లవ్ హిమ్. ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో. అంటే ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్ మేడం. మా వేవ్ లెంత్ ఒకటే అనమాట. నాకు ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ కావాలి అని నేను అనుకొని చెప్తే అట్లాంటి అవుట్పుట్టే అతని దగ్గర నుంచి వస్తుంది. అంటే మీకు తెలుసు, సినిమా మీద ఒక దృశ్య కావ్యం, అంత హైఫై, రొమాంటిక్ అవన్నీ ఉంటాయి, కానీ కెమెరా వెనకాల చాలా సమస్యలు, చాలా కష్టాలు ఉంటాయి అన్నమాట. ఇంత అందంగా కనిపించే హీరో కూడా కెమెరా వెనకాల ఎన్నో కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. అట్లాంటి కష్టాలప్పుడు, సుఖాలప్పుడు కూడా ఈ స్టూడ్ బై మీ, నా వెనకాల ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా కూడా మిగతా అన్ని విషయాలు పట్టించుకోకుండా వాట్ ఐ వాంటెడ్ వాజ్ హీ హాస్ గివెన్ టు మీ. అందుకని ఐ లైక్ హిమ్ వెరీ మచ్. మీరు చెప్పండి, అంటే యాక్టింగ్ ఎలా స్టార్ట్ అయింది మీకు? యాక్టింగ్ యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంతకుముందు కొన్ని ఛానల్స్లో వీజీగా చేశానండి. తర్వాత ఒక రోజు ఏంటంటే సార్ వాళ్ళ ఫ్రెండ్ త్రూ ఏంటంటే మాది వరంగల్, సార్ది కూడా వరంగల్, నేను ఒక మూవీ ఇలా సెర్చ్ చేస్తున్నాను, ఇలా కావాలి ఏదైనా మంచి పర్సనాలిటీ అని అంటే సార్ ఒకసారి ఏంటంటే నెంబర్ ఇచ్చారు. నెంబర్ తీసుకున్నాను, కాంటాక్ట్ అయిన తర్వాత ఏంటి అని అంటే తన అప్పుడు వరకు ఏంటంటే నన్ను ఎప్పుడు చూశారు, ఇంతకుముందుకు 10 years బ్యాక్ చూశారు అనుకుంటా, ఈ మూవీకి కాకుండా. చూసినప్పుడు ఏంటంటే ఏదైనా క్యారెక్టర్ పనికొస్తాడేమో పిల్లోడు అనే ఉద్దేశంతో పిలిచారు. చూడగానే ఇమీడియట్లీ అన్నారు ఆ రోజు ఏంటి అని అంటే మూవీ చేస్తున్నాను, అందులో హీరోగా చేయాలి అని. సార్ రియల్గా షాక్ అన్నమాట. ఏంటనంటే ఫస్ట్ నేను కూడా హీరోగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు. ఒక ఆర్టిస్ట్గా నేనంటూ ఇండస్ట్రీలో ఉండాలి అని ఒక అది ఉండేది తప్ప నేను హీరో అవ్వాలి అని లేకపోయి ఉండేది. అనుకోవాలి కదా, అదృష్టం మామూలు ఏంటంటే ఒకేసారి నాక్ చేస్తుంది. నాకేంటంటే చాలా సార్లు నాక్ చేసింది. సార్, అంటే స్టోరీ లైన్ మీరు ఎక్కడి నుంచి పికప్ చేశారు అసలు? యాక్చువల్గా అంటే చాలా ట్రైలర్స్ చూసాము, సాంగ్స్ కూడా ఫెంటాస్టిక్గా వచ్చాయి. అండ్ ఆ స్టోరీ గురించి ముందు చెప్పండి. అంటే స్టోరీ ఇది ఒక నిజంగా యథార్థ ఘటన బేస్ చేసుకొని తీసామండి మనం. వరంగల్ జిల్లాలో 850 సంవత్సరాల క్రితం కట్టిన రామప్ప గుడి ఉందన్నమాట. దట్ ఈజ్ జ్యువెల్ ఇన్ ద మిడివల్ ఆర్కిటెక్చర్ అని పేరు అనమాట అది. అట్లాంటి రామప్ప గుడి ప్రమాదంలో పడింది. ఎందుకంటే ఈ దేవాదుల ప్రాజెక్టులో భాగంగా ఒక టన్నెల్ నిర్మిస్తున్నారనమాట. ఆ టన్నెల్ ఈజ్ గోయింగ్ త్రూ రామప్ప టెంపుల్.
ఇవన్నీ తెలిసి కూడా ప్రభుత్వం గుడి నాశనమైన పర్లేదని చెప్పి టన్నెల్ నిర్మాణం చేపట్టింది. అప్పుడు అక్కడ పెద్ద ఉద్యమం జరిగింది ఇంటాక్ ఆధ్వర్యం లోపల. ఇది మన వారసత్వ సంపద కదండి. కాకతీయులు ఆర్ ఫేమస్ ఫర్ ఆర్కిటెక్చర్ అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. అందులో రామప్ప గుడి అంటే దానికి సరి అయిన ప్రాచుర్యం దొరకలేదు, కానీ ఇట్ షుడ్ బి ఏ వరల్డ్ హెరిటేజ్ లెవెల్లో ఉండాల్సినంత టెంపుల్ అనమాట అది. ఆ ఉద్యమం జరిగినందువల్ల ప్రభుత్వం మరి ఆపేసింది. ఆ టన్నెల్ నిర్మాణం ఆపడం వల్ల గుడి జాగ్రత్తగా ఉందన్నమాట. ఆ సంఘటన మేము బేస్ చేసుకున్నాం. కానీ అదే సంఘటనను తీసుకొని చేస్తే అది డాక్యుమెంటరీ అయిపోతుంది. సో మేము ఆ సంఘటనకు కొంత పొడిగింపు చేసి ఆ టన్నెల్ని మళ్ళించి రామప్ప గుడి కింద ఉన్న నిధిని తీస్తే ప్రయత్నం విలన్ చేస్తే ఏ విధంగా ఉంటుందని ఆలోచించామన్నమాట. సో అట్లా దాన్ని బేస్ చేసుకొని దాన్ని విలన్ ఉన్నప్పుడు దానికి తగ్గ హీరో ఉంటాడు. హీరోని కూడా కాకతీయ రాజవంశపు వారసుడిగా చూపించాము. అతడు అజ్ఞాతంలో పెరుగుతుంటాడు. అతన్ని తీసుకొచ్చి అతని ద్వారా పోరాటం చేసి విలన్ని చంపేసి మనం ఆ నిధిని ప్రభుత్వానికి అందజేయడం ఇందులో టూకీగా కథ అన్నమాట. అర్జున ఫల్గుణ పార్థ కిరీటి నమస్కారం.